ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరొక్కసారి ఆయన మానవత్వాన్ని చాటుకున్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ అంటేనే మానవత్వం, మానవత్వం అంటేనే పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన అభిమానులు కూడా ఆయనను దేవుడిలాగా ఎందుకు కొలుస్తారంటే మనందరికీ తెలుసు ఆయన చేసే సహాయం. మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా వాళ్ళని పిలిచి సత్కరించడంతో పాటు వాళ్ళకి బహుమానాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అందజేయడం జరిగింది. ఒక్కొక్క క్రికెటర్‌కి, ఒక్కొక్క మహిళా క్రికెటర్‌కి దాదాపుగా 5,00,000 రూపాయల చొప్పున 17 మంది క్రీడాకారులకైతే పవన్ కళ్యాణ్ గారు తన సొంత పైసల్ని 5,00,000 రూపాయల చొప్పున సహాయాన్ని అందించిండు. అదేవిధంగా కోచ్‌లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా 2,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించిండు. అయితే పవన్ కళ్యాణ్ గారు సహాయం చేయడం ఇదేం కొత్త కాదు. అదేవిధంగా గతంలో 2018లో కూడా 2018లో కూడా ఆంధ్ర క్రికెట్ జట్టుకి అదేవిధంగా డిజబిలిటీ ఉన్న ప్లేయర్స్‌కి పవన్ కళ్యాణ్ గారు ఇదే 5,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించి అప్పుడు కూడా తన యొక్క మానవత్వాన్ని చాటుకున్నాడు. అప్పుడెప్పుడో 2018లో అధికారంలో లేనప్పుడు ఏ విధమైన మానవత్వాన్ని చాటుకున్నాడో అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు. ప్రభుత్వ సొమ్మును తీసుకొచ్చి 5 కాకపోతే 10 లక్షలు ఇవ్వచ్చు, 15 లక్షలు ఇవ్వచ్చు, 25,00,000 రూపాయలు కూడా ఆయన ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన కూటమిలో భాగంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏది అడిగితే అది ఖచ్చితంగా ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. కానీ అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇప్పుడు తన వంతుగా తను సంపాదించిన పైసలను క్రీడాకారులకు కానీ ఆపదలో ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా విపత్తు వచ్చినప్పుడు కానీ ఏ రకంగా సహాయం అవసరం ఉంటుందో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు సొంత పైసలనే ఇస్తాడు. మనందరం ఆలోచించాలి. మన జేబులోకేంచి 10 రూపాయలు ఒకరికి ఇవ్వాలంటేనే ఎంత ఆలోచిస్తామో అలాంటిది పవన్ కళ్యాణ్ గారు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలని ఒక ప్రజలకు సహాయం చేస్తారంటే మనం అంతా అయినా సరే ఇలాంటి నాయకుడు నిజంగా రాజకీయాల్లో ఉండడం నిజంగా ప్రతి ఒక్కరు అభినందించాలి. ఎందుకంటే ప్రజా సొమ్మును ఖర్చు పెట్టి, ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టి నేను అది చేసిన ఇది చేసుకున్నా అని చెప్పుకోవచ్చు. అలా చెప్పుకునే నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ అట్లా కాదు. సొంత పైసల్ని కూడా సహాయం చేసినా కూడా ఎక్కడ నేను వాళ్ళకి సహాయం చేసినా అని ఎక్కడ చెప్పుకోరు. అది వార్తల్లో వినో లేదంటే ఆయన అది వార్తల్లో వినో లేదా ఆయన చేసిన సహాయాలను జన సైనికులు ఆయన అభిమానులు అయితే ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు కరోనా కష్టకాలంలో కోట్ల రూపాయలు అలవోక ఆయన సహాయం చేసిండు. మొన్న వరదలు వచ్చినప్పుడు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు 6 కోట్ల రూపాయలు సహాయం చేసిండు. తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ₹1 కోటి ఆయన విరాళంగా ప్రకటించాడు. అధికారంలో లేనప్పుడు కౌలు రైతులకు కూడా దాదాపుగా కుటుంబానికి ₹1,00,000 చొప్పున 3,000 మంది కౌలు రైతులకు ఆయన సహాయం చేసిండు. ఇలా ఒకటా రెండా ఎన్ని సహాయాలంటే ఎన్నంటే అన్ని సహాయాలు ప్రజల కోసం ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. అధికారంలో ఒకటా రెండా ఎన్నో సహాయాలను చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఆయన దగ్గర డబ్బులున్నా లేకున్నా ఆయనకు వచ్చిన దాంట్లో ప్రజలకు ఎంతో కొంత సహాయం చేస్తూ ప్రజలందరి చేత శభాష్ అనిపించుకుంటూ జన సైనికులు ఆయన అభిమానులందరి దృష్టిలో ఒక మానవత్వంలో దేవునిగా పవన్ కళ్యాణ్ గారు నిలుస్తున్నారు. రాజకీయాల్లో ఇట్లాంటి నాయకులు ఉండడం అనేది చాలా రేర్గా చూస్తాం. మనం పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఇలా సహాయాలు చేస్తూ ప్రభుత్వ సొమ్ము కాకుండా సొంత పైసలు ఇచ్చే నాయకుడిని నేనైతే మొదటిసారి ఇస్తున్నా. అందుకేనేమో ఆయన మానవత్వంలో దేవుడు అనేది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.